హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చిన ప్లంబర్ గాడు రాత్రంతా నా మృదంగాన్ని చిత్తుగా వాయించాడు. ఇంకా కథ విషయానికి వస్తే, నా పేరు సునీత. నేను ఒక హౌస్ వైఫ్ని. నా వయసు 26 సంవత్సరాలు. మేము ఉండేది దుబాయ్లో. నా భర్త పేరు శంకర్. మాకు పెళ్ళయ్యి 10 సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేరు. మా ఆయనలో లోపం ఉండటం వలన మాకు పిల్లలు కలగలేదు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఎప్పుడూ కూడా పని అంటూ ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటారు. దానితో ఆయన ఇంటి పట్టున ఉండటం చాలా తక్కువ. అయితే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నామనే కానీ ఒకరి ఇంటిలో హత్య జరిగినా మరొకరు పట్టించుకోరు. అంతగా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు తలుపులు వేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఒకరి గురించి మరొకరు అస్సలు పట్టించుకోరు. అయితే ఎప్పుడు కూడా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు చాలా బోర్ కొట్టేది. మా ఆయనని ఎప్పుడైనా ఎక్కడికైనా సరదాగా బయటకు తీసుకెళ్ళండి అని అడిగితే నాకు అస్సలు ఖాళీ లేదంటూ చిరాకు పడుతూ ఉండేవాడు. నన్ను అస్సలు పట్టించుకునేవారే కాదు. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఒక టీవీ కానీ లేదంటే సెల్ ఫోన్తో కానీ నాకు రోజు కాలక్షేపం జరిగేది. మా ఆయన ఎక్కువగా క్యాంప్స్కు వెళ్ళి వారానికో లేదా 2 వారాలకో ఒక్కొక్కసారి ఇంటికి వస్తూ ఉంటారు. దాంతో ఆయన లేనన్ని రోజులు భయంగా నేను ఒక్కదాన్నే ఇంట్లో గడపాల్సి వచ్చేది. మా ఆయన ఊరు నుండి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా, నా ఉద్దేశంలో వాషింగ్ మిషన్ రిపేర్లు కానీ, వంటగదిలో ఏ ప్రాబ్లం వచ్చినా, బాత్రూంలో కానీ లేదా కుళాయి సింకుల దగ్గర కానీ ఏవైనా సమస్యలు వచ్చినా మా ఆయనకు చెప్పేదాన్ని. మా ఆయన ప్లంబర్కు కాల్ చేసి అన్నీ చేపించేవాడు. అయితే ఒక 20 రోజులుగా మా ఆయన ఇంటికి రాకపోవడంతో, బాగా దూరం క్యాంపు పడడంతో నేనే మా ఆయనకు కాల్ చేసి ప్లంబర్ నెంబర్ తీసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే వంటగదిలో ఉన్న సింకు దగ్గర వాటర్ ఎక్కువగా లీక్ అయ్యి బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది. దాంతో మా ఆయనకు ఫోన్ చేసి ప్లంబర్ నెంబర్ తీసుకున్నాను. ప్లంబర్కి కాల్ చేశాను కూడాను. ప్లంబరు 1 గంటలో వచ్చాడు. అయితే నేను అతన్ని చూడగానే చాలా మైమర్చిపోయాను. ఎందుకంటే అతను పేరుకే ప్లంబర్ కానీ చూడటానికి తెల్లగా, ఎత్తుగా, జిమ్ బాడీ వేసుకుని ఒక హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. దాంతో నాలో తుంటరి కోరికలు జివ్వుమంటూ ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. అసలే ఇంట్లో ఎవరూ లేరు. దానికి తోడు మా ఆయన కూడా నెలకో 2 నెలలకో ఒకసారి ఇంటికి వస్తున్నాడు. పోనీ వచ్చిన రోజైనా నన్ను సరిగ్గా పట్టించుకుంటున్నాడా అంటే అది లేదు. ఇంకా పడక గది విషయంలో ఇంకా చెప్పనే అవసరం లేదు. వస్తాడు, వచ్చి గురక పెట్టి పడుకుంటాడు. ఇంకా ఇదే నా జీవితం అయిపోయింది. ఇంకా నా జీవితాన్ని ఇలాగే బ్రతకాలా అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని. అలా సాగిపోతున్న నా జీవితంలో సడన్గా ఇంత అందగాడిని చూసేటప్పటికీ నా బాడీలో రసాలు కింద నుంచి ఊరాయి. ఇంకా అతను బెల్ల కొట్టాక డోర్ తీసిన నేను
నేనే మేడం, మీరు ఫోన్ చేసిన ప్లంబర్ని. కుళాయి ఎక్కడ లీక్ అవుతుందో చూపిస్తారా అంటూ నన్ను అడిగాడు. వంటగదిలో లీక్ అవుతుంది అని చెప్పి మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ నా బెడ్రూమ్లోకి వెళ్ళి అప్పటిదాకా చీరని కట్టుకుని ఉన్న నేను చీరని విప్పేసి నా దగ్గర ఉన్న లేత పలుచని నైటీ వేసుకుని వెళ్ళాను. ఆ నైటీలో నా లేలేత అందాలన్నీ బయటికి ఉప్పొంగి దర్శనం ఇచ్చేటప్పటికి ప్లంబరు ఒక్కసారిగా నన్ను చూసి కొంగు తిని సొల్లు కాచడం మొదలుపెట్టాడు. అతను వంటగదిలో పడుకుని ట్యాప్ కిందకు దూరి అతను పనిని చేసుకుంటూ ఉండగా నేను అక్కడికి వెళ్ళి నుంచున్నాను. అసలే కిందన పడుకుని ఉన్నాడేమో, కింద నుంచి నా లోపల అందాలన్నిటినీ చూసేశాడు. పైగా నేను నా కింద భాగాన లోదుస్తులను కూడా ధరించలేదు. ఎందుకంటే అతనికి బాగా దర్శనం జరగాలని, అప్పుడే అతనికి కూడా నాపై కోరిక కలుగుతుంది అనుకున్నాను. అతనిలో కూడా రసస్పందన అనేది మొదలవ్వాలి అనుకున్నట్టుగానే అతనిలో చలనం కలిగింది. నా వైపు కోరగా కసిగా చూశాడు. నేను కూడా అతని వైపు చూస్తూ సిగ్గుపడ్డాను. దాంతో అతనికి నా ఉద్దేశం అర్థమయ్యి 100 యూనిట్లు కరెంటు పాస్ అయినంత సంతోషం అతని ముఖంలో నాకు కనబడింది. ఈ మాత్రం చనువిస్తే చాలు, అల్లుకుపోతాను అన్నాడు. ఇంకా నేను నా బెడ్రూమ్లోకి వెళుతూ ఉండగానే నన్ను తన 2 చేతులతో ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్ళి మంచంపై వేసి ఒక 3 గంటల పాటు నా మృదంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాయించాడు. నా చేత కేకలు పెట్టించాడు. అమ్మా అని అరిపించాడు. మొత్తం మీద ఎన్నో రోజులుగా నాలో ఉన్న ఒంటరితనం అనే బాధని తీర్చేశాడు. నాలో ఉన్న కోరికలు అన్నిటికీ ఒక్క రోజుతో సమాధానం చెప్పాడు. అయితే ఒక్కసారి చికెన్ ముక్కని రుచి మరిగిన కుక్క మరలా ఎలా అయితే చికెన్ ముక్క కోసం రోజు పాకులాడుతుందో, అలాగే వీడు కూడా ప్రతిరోజు మా ఇంటి ముందు నా కోసం కాపు కాసేవాడు. అలా మా ఇంటికి వచ్చిన ప్లంబర్ గాడు ప్రతిరోజు ఒంటరితనం బాధను అనుభవిస్తున్న నన్ను ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు వాడి కామవాంఛలన్నిటినీ తీర్చుకున్నాడు. ఇట్లు మీ సునీత. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి స్టోరీస్ అనేవి మీకు మరలా వస్తూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.